హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బెండకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా బెండకాయలను బాగా కడుక్కొని సన్నగా కోసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు గిన్నెలో ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో తిరుమత దినుసులు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా హీట్ అయ్యి చిటపట అనేదాకా వేపుకున్న తర్వాత మనం వీటిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అవి కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి. చూడండి, తిరుమత బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తే మనం బెండకాయలన్నీ దగ్గరికి వచ్చేసి బాగా ఉడికిపోతాయి. వాటర్ అనేవి ఉండవు. మనం ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం యాడ్ చేశాను. మీరు బాగా కారంగా తినేట్లయితే ఇంకొక స్పూన్ కారం వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి లేని వాళ్ళు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత చూస్తే మొత్తం దగ్గరకు వచ్చేసి ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి బాగా. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. రెండు నుంచి 3 నిమిషాలు బాగా వేగాక దించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ కూర రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.